ఘనంగా లక్ష రుద్రాభిషేకం ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమైక్య 11వ వార్షికోత్సవం సందర్భంగా లక్ష రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమైక్య ఫౌండర్ ప్రెసిడెంట్ ఉప్పాల రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో నాగోల్ శుభం కన్వెన్షన్ హాల్లో సమైక్య 11వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా లక్ష రుద్రాభిషేకం అధిక మాసం పురస్కరించుకుని 33 మంది బ్రహ్మణోత్తములకు 33 రకాల వస్తువులు సంభావనోత్సవం సత్కరించడం జరిగింది. ఇక వేలాది మంది ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమైక్య సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సవాలలో ఉత్సాహంగా ఆటలు పాటలతో అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలందరినీ ఆకట్టుకున్నాయి. వాసవి మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య 140వ కార్యవర్గ సమావేశం జరుపుకుంటున్నాం. మేమందరం కూడా, నేను అధ్యక్షురాలు ఉప్పల రాజ్యలక్ష్మి. ఈరోజు సేవా కార్యక్రమం కింద 33 మంది బ్రాహ్మణ జంటలకి అధిక మాసం సందర్భంగా అధిక వాయనం ఇచ్చాము. లక్ష రుద్రాక్షలతో శివుడికి అభిషేకం చేసి హిందూ ధర్మం యొక్క విశిష్టత ప్రజలకి తెలియజేయాలని లోక కళ్యాణం కొరకు రుద్రాక్షల వితరణ కూడా చేయడం జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 5,000 మంది మహిళలు అందరూ కూడా పాల్గొని చాలా చక్కగా విజయవంతం చేశారు. నాగరాజు గురువు గారు కూడా చాలా బాగా మాకు చేయించారు పూజ. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు 140 నెలల నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై మహిళా ఉపాధి అవకాశాలు, బాల కార్మికుల నిర్మూలన, భ్రూణ హత్యల నిర్మూలనపైన ఎంతో పోరాటం చేశాము. అలాగే మా అందరి చిరకాల వాంఛ, నా నోటి ద్వారా అధ్యక్షురాలిని కాబట్టి చెప్తున్నాను, మహిళలు రాజకీయంగా ముందుండాలి. రాబోయేది 33% మహిళలకు రిజర్వేషన్ కాబట్టి మహిళలు కేవలం మహిళలు మాత్రమే నండోయి. మళ్ళీ వారి హస్బెండ్ రాజకీయంలో ఉండి అప్పటికప్పుడు మహిళలు వచ్చేవాళ్ళు కాదండి. ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన మహిళలు ఎంతోమంది ఉన్నారు. వారందరిని గురించి కూడా ప్రతి ఒక్క పార్టీ చూడాలని కోరుకుంటూ ఉన్నాము. వాసవి మాతాకి, భారత్ మాతాకి.